హైదరాబాద్ లో ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్ కరోనా జాగ్రత్తలపై మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కాకపోతే దేనికైనా గానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక చిన్న ఇప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత ఒక చిన్న మీ దగ్గర ఒక హ్యాండ్ హైజీన్ కోసం అనేసి ఒక వెరీ స్మాల్ యూ కెన్ క్యారీ హ్యాండ్ శానిటైజర్ అనేది ఒక పాకెట్ లో గానీ ఒక పర్స్ లో గానీ పెట్టుకొని పోవాలి. అది పెట్టుకొని పోయినప్పుడు ఎక్కడైనా గానీ మనం ఏ వస్తువుని ముట్టుకున్నా గానీ లేకపోతే మన కార్లో గానీ బైక్ లో గానీ కూర్చునే ముందర గానీ ఇమ్మీడియట్ గా రబ్ చేసుకొని ఇది అని పరిశుభ్రత అనేది చేసుకోవాలన్నమాట. ఫర్దర్ ఇంకా ఇప్పుడు మనకి చాలా మందికి ఇంట్లో కోల్డ్ కాఫ్ అనేది కంప్లైంట్స్ తోటి భయపడుతున్నారు, బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఈ భయం అనేది ఉండకూడదు. ఓకే, ఎవరికైనా కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది అనేసి అంటే మమ్మల్ని నిర్బంధిస్తారు, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మమ్మల్ని ఏదో తప్పు చేసినట్టు ఆలోచిస్తారు అని చాలా మంది అనుకుంటారు. అలాంటి చర్యలు ఎవరు చేయరు. ఇట్ ఈస్ బేసికలీ మనం కానీ ఇఫ్ అట్ ఆల్ మనకు వచ్చిన ప్రాబ్లం కానీ మనం షేర్ చేసుకొని ఎక్కడైనా హెల్త్ హాస్పిటల్కి కానీ లేకపోతే నియరెస్ట్ క్లినిక్ కానీ మనం వెళ్ళి అక్కడ చెప్పి వాళ్ళకి ఈ విషయం అనేది చెప్తే అది కోవిడ్ కి రిలేటెడ్ సిమ్టమ్సా లేకపోతే నాన్ కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్సా అనేది వాళ్ళు మీకు నిర్ధారిస్తారు. దాని ప్రకారంగా ఫర్దర్ ఎస్కలేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే నిజంగా ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అనేసి అంటే ఫర్దర్ ఎస్కలేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ట్రీట్మెంట్ కోసం అనేసి ఫర్దర్ హయ్యర్ హాస్పిటల్ కానీ మనకి నియరెస్ట్ ఉండే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి కానీ తీసుకొని వెళ్ళి పేషెంట్ ని అక్కడ దానికి ప్రాపర్ గా ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఒక డయాగ్నోస్టిక్ ప్రోటోకాల్ అనేది చేసి దాని ప్రకారంగా నిర్ధారిస్తారు అన్నట్టు. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఏ చిన్న ప్రాబ్లం అయినా కానీ మీరు దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. హెల్త్ రిలేటెడ్ గా ఇప్పుడు సార్ చెప్పినట్టు సమ్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్ గా అనిపించడము, బాడీ పెయిన్స్ రావడము. ఈ మధ్య కాలంలో సిడిసి అనేది సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అనేది యుఎస్ వాళ్ళది ఒక ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ రిలేటెడ్ ఒక సంస్థ. వాళ్ళు సర్టన్ థింగ్స్ రిలేటెడ్ టు కోవిడ్ ఇంతకు ముందు 1 month బ్యాక్ ఏం సిమ్టమ్స్ ఇప్పుడు ఏం సిమ్టమ్స్ అనేసి స్లైట్ గా మాడిఫై చేశారు. ఇంతకు ముందు ఉత్త ఫీవర్, సోర్ థ్రోట్ అంటే జ్వరము, ఇట్లా గొంతులో కొద్దిగా నొప్పి లేకపోతే బాడీ పెయిన్స్, ఇవి 3 మెయిన్ సిమ్టమ్స్ గా చెప్పినారు. కానీ ఇప్పుడు దానికి యాడ్ చేసి కొన్ని సిమ్టమ్స్ చెప్పుకున్నారు. లైక్ చిల్స్ అంటే చలి రావడము, దాని తర్వాత బాగా బాడీ పెయిన్స్ ఎక్కువ రావడము, దాని తర్వాత కొన్ని లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్ రావడము, ఇట్లాంటి సర్టన్ అదర్ ఫీచర్స్ కూడా దానికి యాడ్ చేశారు బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ వీఆర్ యాక్చువల్లీ కోవిడ్ పేషెంట్స్ అనేవాళ్ళు ఏ రకమైన సిమ్టమ్స్ ఇప్పుడు ప్రస్తుతం హౌ దే ఆర్ మేనిఫెస్టింగ్ అనేది దే ఆర్ షోయింగ్ అన్నట్టు. సో ఇటువంటి సిమ్టమ్స్ ని బట్టి ఒకటి యాడ్ చేసుకుంటూ వీఆర్ యాక్చువల్లీ లెర్నింగ్ అంటే మనము వైరస్ గురించి నేర్చుకుంటున్నాము ఇంకా. సో ఎటువంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఈ సిమ్టమ్స్ ఇప్పుడు చెప్పిన సార్ చెప్పిన కానీ నేను చెప్పిన సిమ్టమ్స్ కానీ ఇవి కానీ ఉంటే తప్పకుండా మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డెఫినెట్ గా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు అప్రోచ్ అయ్యి మీరు చూపించుకోవాలి. ఇన్ ఎనీవే సోషల్ స్టిగ్మా అనేది ఈ కోవిడ్ డిసీజ్ గురించి పెట్టుకోకూడదు. మీరు మీ సిమ్టమ్స్ ని హైడ్ చేస్తే వేరే వాళ్ళకి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి హాని చేస్తారే గానీ మీరు ఏమాత్రం మేలు అనేది ఉండదు అన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ లక్షణాలు లేకుంటే కొంతమందికి లక్షణాలు లేకుంటే కూడా పాజిటివ్ వస్తుంది. అది లక్షణాలు సార్ చెప్పినట్టు నియర్లీ 80 to 85% వాళ్ళకి లక్షణాలు ఉండవండి. ఈవెన్ కోవిడ్ లేని వాళ్ళకి కూడా లక్షణాలు ఉండవు. ఓకే, లక్షణాలు వచ్చినాయి అనేసి అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ థింగ్ దట్ మనము తొందరగా మనం వెళ్ళి మనం టెస్టింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి we can actually approach somebody so that they will do a proper testing. లక్షణాలు లేని వాళ్ళు ఏం చేయాలి అనేసి అంటే స్వయం నియంత్రణే, ఇంట్లోనే ఉండాలి. దే హ్యావ్ టు స్టే హోమ్. ఇప్పుడు 14 days కాదు, ఈవెన్ 28 days వరకు కూడా WHO గైడ్ లైన్స్ ప్రకారం ఈవెన్ 28 days వరకు కూడా చాలా మందికి పాజిటివ్ వస్తున్నది. సో డెఫినెట్ గా లక్షణాలు లేని వాళ్ళే మెజారిటీ, నియర్లీ 90%, ఇండియాలో 90% వరకు లక్షణాలు లేవు. అయినా కానీ దే హ్యావ్ టు స్టే హోమ్. ఒక్క నిమిషం, ఈ జాగ్రత్తలు పాటించడం ఈ జాగ్రత్తలు పాటించడం అందుకోసమే అండి. లక్షణాలు స్వల్పంగా ఉన్న వాళ్ళ కోసం మనం హ్యాండ్ వాషింగ్,
మాస్కులు బయటికి వెళ్ళినప్పుడు, సోషల్ డిస్టెన్స్, కాఫ్ వచ్చినప్పుడు జాగ్రత్తలు, ఇవన్నీ మనకు లేని వాళ్ళకు కూడా పాటిస్తే ఓ 14 days ఈ టైంలో పాటిస్తే వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండగలుగుతారు. సార్ అంటే లక్షణాలు లేనప్పుడు ఆయనలో పాజిటివ్ సంబంధించినటువంటి వైరస్ అయితే ఉంటుంది కదా, మరి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు బయటకు పోకపోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకోసమే ఈ జాగ్రత్తలు పాటించాలండి. ఈ టైంలో మనం అందరము ఇవన్నీ జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. దీంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే అండి, 2 things. ఒకటి వచ్చి ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ ఒకటి, అంటే వాళ్ళు దాన్ని క్యారీ చేస్తున్నారు, వాళ్ళకి తెలుసా తెలీదా అనేది 2 విషయాలు. ఇక్కడ మీరు అడిగేది అవి. తెలియని వాళ్ళు ఏం చేయాలి అనేసి, తెలియని వాళ్ళు అనేసి అంటే ఇప్పుడు ఈ సోకాల్ కంటైన్మెంట్ జోన్స్ లో ఉండేవాళ్ళు, రెడ్ జోన్స్ లో ఉండేవాళ్ళు డెఫినెట్ గా ఆ టెస్టింగ్ దాని ప్రకారంగా ఐసోలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. యాజ్ ఏ పబ్లిక్ పాలసీ అది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కానీ హూ ఆర్ ఇన్ కాంటాక్ట్, ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ జరిగిన వాళ్ళకి డెఫినెట్ గా టెస్టింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళని సెల్ఫ్ ఐసోలేషన్, అంటే ఒకరే ఒకరు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండేదానికి కాదు, దే హ్యావ్ టు సెల్ఫ్ ఐసోలేట్ దెమ్ సెల్ఫ్. ఒకరు ఒక రూమ్ లోనే ఉండాలి. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ, వాళ్ళకి కావాల్సిన ఇది ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళకి సప్లై చేయబడుతుంది అన్నాడు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తే యాజ్ ఏ ఏసిమ్టమాటిక్ క్యారియర్ హూ హాస్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్, డెఫినెట్ గా వాళ్ళకి ఆ సెల్ఫ్ ఐసోలేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. హూ ఆర్ సో కాల్డ్ కాంటాక్ట్స్, చాలా మంది మధ్యలో ఒక అతనికి వచ్చున్నది, అతనికి టెస్ట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని సో కాల్డ్ ఐసోలేట్ చేశారు. వేరే వాళ్ళందరూ కూడా ఉండొచ్చు, ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ గా ఉండొచ్చు. కాకపోతే దానికోసం అనేసి కంటైన్మెంట్ జోన్స్ అనేది ఆ 14 days to 28 days మధ్యలో వాట్ ఎవర్ అవర్ గవర్నమెంట్ హాస్ టేకెన్ స్టెప్స్ టు ఐసోలేట్ దట్ పార్ట్ ఆఫ్ ది హౌస్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ ది కాలనీ ఐసోలేట్ చేసిన వాళ్ళలో ఈ లక్షణాలు ఎవరైనా డెవలప్ అయితే వాళ్ళకి ఇమీడియట్ గా టెస్టింగ్ జరగబోతుంది. సార్ నిన్న మొన్నటి వరకు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు, అన్ని హాస్పిటల్ మిగతా అన్ని కూడా క్లోజ్ చేశారు, ఇప్పుడు అన్ని ఓపెన్ చేస్తారు. సో ఏదైనా సస్పెక్టెడ్ కేసు కానీ రెగ్యులర్ కేసు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు మేబీ అది కనుక కోవిడ్ రిలేటెడ్ అనిపిస్తే వాళ్ళు ఎలా గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయాలి? ఒక రిపోర్టింగ్ పాలసీ అనేది అన్ని హాస్పిటల్స్ కి ఉన్నాయండి. ఓకే, యాజ్ ఏ కమ్యూనికబుల్ డిసీజ్, అది ఏ డిసీజ్ అయినా కానివ్వండి, ట్యూబర్క్లోసిస్ అయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫ్లూ సిమ్టమ్స్ అయినా కానీ, దెర్ ఇస్ ఏ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పాలసీ హౌ ఏ హాస్పిటల్ షుడ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఓకే, సో సేమ్ పాలసీలో ఇదేంటి అనేసి అంటే, బికాస్ ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ పాండమిక్, చాలా పెద్దది, ప్లస్ ఇన్ఫెక్టివిటీ రేట్ చాలా హై ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అనేది ఫ్రమ్ ది స్టార్టింగ్ ఏ పేషెంట్ కమ్స్ టు ది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆర్ ది ఓపీ డిపార్ట్మెంట్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ స్క్రీనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఈవెన్ బిఫోర్ ద పేషెంట్ ఎంటర్స్ ఇన్ టు ద హాస్పిటల్ స్క్రీనింగ్ అనేది చేయబడుతుంది అన్నట్టు. స్క్రీనింగ్ చేసినప్పుడు కోవిడ్ కి సంబంధించిన లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా దాన్ని సెపరేట్ ఏరియాకి తీసుకొని పోయి అక్కడ ఫర్దర్ కేర్ అనేది స్టార్ట్ చేస్తారు. లేని పక్షాన వాటిని నార్మల్ ఏరియాకి తీసుకుని వచ్చి వేర్ ఈ క్యాన్ ఎంటర్ ఇన్ టు ది హాస్పిటల్, గెట్ సీన్ బై ది డాక్టర్, అక్కడి నుంచి రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. విత్ రిగార్డ్స్ టు ది రిపోర్టింగ్ ఆఫ్ ది పర్టికులర్ పేషెంట్, ఇమీడియట్ గా దేర్ ఇస్ ఎ ఫామ్, అవి ఫిల్అప్ చేసి పేషెంట్ తోటి తన ఓపీ స్లిప్ తోటి సో అండ్ సో హాస్పిటల్ కి, నియరెస్ట్ రెఫరల్ హాస్పిటల్ కి పంపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆయన నార్మల్ సింటమ్స్ తోటి, అంటే కరోనా పాస్పోర్ట్ మన శ్రీపురంలో హాస్పిటల్ అంటే అక్కడి నుంచి ఓపీ హాస్పిటల్, అక్కడి నుంచి మన యశ్వర్ పోయి అక్కడి నుంచి లీవ్స్ వచ్చే వరకు ఆయనకు 1 రోజులు టైం పట్టింది. ఈ ఓపీ హాస్పిటల్ మీరు ఎవరు ఐడెంటిఫై చేసుకోరు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇట్లా ఎవరైనా ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? దీనివల్ల ఇంతమంది కూడా అక్కడ వ్యాక్సిన్ చేసే అవకాశం ఉంది కదా. ఆ కరోనా పేషెంట్ 1 రోజులు ఆయన ఐడెంటిఫై చేయడానికి 1 టైం పడుతుంది. వీటి కంట్రోల్ ఎక్కడ, వీటి మానిటరింగ్ ఎక్కడ? ఇది చాలా కష్టమైన క్వశ్చన్. ఒక రకంగా చెప్పాలి అంటే, కరోనాని అర్లియర్ గా టెస్ట్ చేసినా గానీ పాజిటివ్ రాదు. ఇంకా మీరు చెప్పారు 1 వారం రోజుల ముందర, 1 వారం రోజుల క్రితం టెస్ట్ చేస్తుంటే కూడా ఆయనకి పాజిటివ్ వచ్చి ఉండకపోయి ఉండొచ్చు. కరోనాకి సంబంధించిన టెస్టింగ్ అనేది ఒక పర్టికులర్ పీరియడ్ లో చేయాల్సి వస్తుంది. ఓకే, అది నెగటివ్ వచ్చినా గానీ మళ్ళీ రిపీట్, కొంతమంది హై ఇట్లా కాంటాక్ట్ ఉండే వాళ్ళకి మళ్ళీ రిపీట్ టెస్టింగ్ కూడా ఒక్కోసారి చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో డెఫినెట్ గా ఏ హాస్పిటల్ అనేది ఇట్లాంటి కేసెస్ అవుట్ రైట్ గా రిజెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మామూలు సామాన్య ప్రజలు ఎట్లా భయపడుతున్నారో అదే సామాన్య ప్రజలు హాస్పిటల్స్ కూడా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
వాళ్ళు కూడా ఇలాంటి కేసెస్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు మోర్ అండ్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వైరస్ గురించి అర్థమవుతున్నది కాబట్టి ప్రొటెక్షన్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ చాలా మాటికి ఉన్నది ఇప్పుడు. ఓకే, ఎవ్రీ హాస్పిటల్ ఈస్ హ్యావింగ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో ఎవరైతే ట్రీట్మెంట్ చేయబోతున్నారో ఆర్ ఎనీ పేషెంట్ హూ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ది హాస్పిటల్, మనం జాగ్రత్తలు ఫస్ట్ స్టెప్ లో జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. జస్ట్ లైక్ ఏ కరోనా పేషెంట్ ఎట్లా మనం హ్యాండిల్ చేస్తామో ఆ ఫస్ట్ స్టెప్ లో అనేది అది హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వన్స్ ఆయన హై రిస్క్ కేటగిరీకి వస్తున్నాడా, లో రిస్క్ కేటగిరీకి వస్తున్నాడా, బేస్డ్ ఆన్ హిజ్ రెసిడెన్షియల్ అడ్రస్, బేస్డ్ ఆన్ హిస్ ట్రావెల్ హిస్టరీ, బేస్డ్ ఆన్ హిస్ కాంటాక్ట్ ట్రేసింగ్, వీటిని బట్టి ఆయన హై రిస్క్ లో రిస్క్ కేటగిరీ చూసుకొని దాని ఫర్దర్ గా మనం ఇదే అనేది ట్రీట్మెంట్ గానీ దాని ప్రకారంగా రెఫరల్ గానీ చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో ఐఎమ్ షూర్ ఇన్ ద కమింగ్ ఇంకా కొన్ని రోజుల్లో కానీ వారాల్లో కానీ యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ ఓపెనింగ్, ఈ జాగ్రత్తలు అనేది డెఫినెట్ గా అందరూ పాటిస్తారు అండ్ పాటించాలి. ఇంకా డెఫినెట్ గా మానిటరింగ్ కోసం అది ఉన్నా లేకున్నా ప్రికాషన్స్ డాక్టర్స్ తీసుకుంటారు. గవర్నమెంట్ కి కరోనా టెస్ట్ చేసే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఎట్లా డాక్టర్స్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఇట్లనే హాస్పిటల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ పెరిగిపోతుంది. అందులో ఈ కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతే అది హ్యూజ్ లెవెల్ లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి కరోనా టెస్ట్ చేసే డిపార్ట్మెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ సంబంధించి కానీ వీళ్ళ హాస్పిటల్స్ మధ్య కోఆర్డినేషన్ కి ఎట్లాంటి సూచనలు చేస్తుంది? అంటే డైరెక్ట్ వీళ్ళు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసినాక తీసుకోమంటారా గవర్నమెంట్ కి? దీనికి సంబంధించి కోఆర్డినేషన్ అయితే ఉండాలి. ఎప్పుడో వారం రోజుల తర్వాత హాస్పిటల్ ఒకటే రూమ్ లో 10 మంది పేషెంట్లు పెడితే అందులో 5 పాజిటివ్ వస్తే వాళ్ళ అటెండెన్స్ కి ట్రీట్ చేసిన హాస్పిటల్ చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి కోఆర్డినేషన్ ఎట్లా సజెషన్ చేస్తారు? దీనికి సజెషన్ అనేది కాదండి, దీనికి ఒక బ్రాడ్ పాలసీ అనేది ఫార్మ్ అవుతున్నది. యాక్చువల్ గా ఒక బ్రాడ్ పాలసీ అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి డెఫినెట్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడుండే సిచ్యువేషన్ ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నారు హాస్పిటల్స్. పెద్ద చిన్న చిన్న హాస్పిటల్స్ క్లోజ్ ఉన్నాయి కానీ కొద్దిగా 50 బెడెడ్ to 100 బెడెడ్ హాస్పిటల్స్ ఆర్ ఆల్ ఓపెన్. ఓకే, అండ్ దే ఆర్ ఫాలోయింగ్ దిస్ పాలసీ. ఇప్పుడు చెప్పిన పాలసీ వేర్ ట్రయాజింగ్ అంటారు. ఓకే, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి వచ్చిన ప్రతి పేషెంట్ ని ట్రయాజింగ్ అంటారు. ఓకే, ఈ ట్రయాజింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఈ ఫీవర్, గొంతు నొప్పి, మజిల్ పెయిన్స్ వాటితోటే కాదు, ఈవెన్ ఫర్ అట్లాంటి పేషెంట్స్ లేని వాళ్ళు కూడా ట్రయాజింగ్ అనేది జరుగుతున్నది. ఇప్పుడు ప్రెగ్నెంట్ పేషెంట్ వస్తున్నారు, ఫస్ట్ వాళ్ళని కూడా ట్రయాజింగ్ చేస్తున్నారు. ఓకే, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళని ఫస్ట్ స్క్రీనింగ్ అనేది చేస్తారు. ఓకే, బేస్డ్ ఆన్ ది కాంటాక్ట్ ట్రేసింగ్, బేస్డ్ ఆన్ దేర్ రెసిడెన్షియల్ ఏరియా, వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఉన్నాయా లేవా అనేది. ఓకే, మైల్డ్ సిమ్టమ్స్ కొద్దిగా గొంతు నొప్పి, కొద్దిగా జలుబు, దగ్గు అనేది అందరికీ ఉండొచ్చు, చాలా మందికి ఉండొచ్చు. ఓకే, దట్ డజంట్ మీన్ 100% వాళ్ళకి కరోనా ఉంటుంది అనేసి కాదు. కాకపోతే వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడరేషన్ తీసుకొని వాళ్ళని ఎటువంటి ప్రికాషన్స్, వెదర్ హై రిస్క్ ప్రికాషన్స్ తీసుకోవాలా లేకపోతే లో రిస్క్ ప్రికాషన్స్ తీసుకోవాలా అని కేటగరైజ్ అనేది చేస్తాం. విత్ రిగార్డ్స్ టు పాలసీ, ఇది చాలా మంది పేషెంట్స్ వస్తే ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అనేది అది గవర్నమెంట్ పాలసీ డెఫినెట్ గా లాక్డౌన్ ఓపెన్ అయ్యే సమయానికి అన్ని హాస్పిటల్స్ కి డెఫినెట్ గా వస్తుంది. అది ఇప్పుడు ఐసోలేషన్ అనేది సేమ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మనం ఐసోలేషన్ అని సస్పెక్ట్ చేసినప్పుడు ఆ పేషెంట్స్ కు మాస్కులు ఇవ్వడము, వాళ్ళను 1 to 2 మీటర్ డిస్టెన్స్ లో బెడ్స్ అవైల్ చేసి అవన్నీ అవైలబుల్ చేసి పాలసీస్ ఉన్నాయండి. వాటి వల్ల వీ కెన్ ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ బిట్వీన్ దెమ్. సో ఈ కరోనా వచ్చేసి ఈ లక్షణాలు ఎప్పటికప్పటికి మారుతున్నాయి అంటున్నారు కదా. సో ఈ విషయంలో మనకి లాక్డౌన్ ఇచ్చే సమయానికి అది ఇంకో రూపాన్ని సంతరిస్తుంది అనుకోండి, కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ప్రజలకు ఎట్లాంటి జాగ్రత్తలు బేసిక్ అండర్స్టాండింగ్. ఇనిషియల్లీ అయితే మనం ఈ సిమ్టమ్స్ అనుకున్నామండి, సార్ చెప్పినట్లు, మేము చెప్పినట్లు. ఇప్పుడు కొందరిలో డయేరియాతో వస్తుంటారు, కొందరితో ఇప్పుడు న్యూరాలజికల్ మానిఫెస్టేషన్స్, కొందరికి కాళ్ళు చేతులు వీక్నెస్ అనిపించడంలో కూడా కొందరిలో ఉందని అంటున్నారు. కానీ